అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి తగ్గేదేలే అంటూ దూకుడు మీదున్న ట్రంప్ ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ కు చేరువలోకి వచ్చారు. ఇక యుఎస్ ఎన్నికల్లో ఇద్దరు ఇండో అమెరికన్లు విజయం సాధించారు. ఇల్లినాయిస్ లో రాజా కృష్ణమూర్తి, వర్జీనియాలో సుహాస్ సుబ్రహ్మణ్యం విజయం సాధించారు. మరోవైపు అమెరికాలోని నెవాడా, అలాస్కా, హవాయితో పాటు అన్ని ప్రాంతాల్లో కాసేపటి క్రితం పోలింగ్ ముగిసింది. తాజా ఎన్నికల్లో ట్రంప్ వైపు మొగ్గినటువంటి యువ ఓటర్లు అందరూ కూడా ట్రంప్ వైపు మొగ్గారు. ప్రస్తుతం జార్జియా, కాన్సస్, అలాగే అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఒక్లహోమా, అలాగే టెక్సాస్, ఆర్కన్సాస్, అలాగే లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరీ, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో, నార్త్ కరోలినా రాష్ట్రాలను ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక డెమోక్రటిక్ పార్టీ కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇలినోయి, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, అలాగే డెల్వేర్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, కొలరాడో, హవాయి, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా స్థానాల్లో విజయం సాధించింది. ఇక పోలింగ్ కౌంటింగ్ పై డెమోక్రటిక్ నేత సెడ్రిక్ రిచ్మండ్ హాట్ కామెంట్స్ చేశారు. ఓట్లను మళ్లీ లెక్కించాల్సిన అవసరం ఉందని రిచ్మండ్ చెప్పారు. ఇవాళ మద్దతుదారులతో కమలా హారిస్ మాట్లాడే అవకాశం లేదని, రేపు మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిశితంగా గమనిస్తున్నామని రిచ్మండ్ వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి తగ్గేదేలే అంటూ దూకుడు మీదున్న ట్రంప్ ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ కు చేరువలోకి వచ్చారు. విజయానికి మరో 24 ఓట్ల దూరంలో ట్రంప్ ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ట్రంప్ 24 ఓట్లు సాధించాల్సి ఉంది. ఇదే జరిగితే మరోసారి అమెరికా అధ్యక్ష పదవి ఆయన వశం కానుంది. అటు కమలా హారిస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మొదట్లో కాస్త వెనుకబడినా ఇప్పుడు ఆమె కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 210 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. దీంతో ఇద్దరి మధ్య కేవలం 36 ఓట్ల తేడా ఉంది. ఇంకా 100 ఓట్ల వరకు లెక్కించాల్సి ఉండటంతో చివరి వరకు ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 456 ఎలక్టోరల్ ఫలితాలు వెల్లడి అవ్వగా ఇందులో డొనాల్డ్ ట్రంప్ 246 సీట్లు, కమలా హారిస్ కు 210 సీట్లు సంపాదించారు. 24 రాష్ట్రాల్లో ట్రంప్, 15 రాష్ట్రాల్లో కమలా హారిస్ విజయం సాధించారు. ఇక పోలింగ్ కౌంటింగ్ పై డెమోక్రటిక్ నేత సెడ్రిక్ రిచ్మండ్ హాట్ కామెంట్స్ చేశారు. ఓట్లను మళ్లీ లెక్కించాల్సిన అవసరం ఉందని రిచ్మండ్ చెప్పారు. ఇవాళ మద్దతుదారులతో కమలా హారిస్ మాట్లాడే అవకాశం లేదని, రేపు మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిశితంగా గమనిస్తున్నామని రిచ్మండ్ వెల్లడించారు. అలబామా, ఆర్కన్సాస్, ఫ్లోరిడా, ఇండియానా, కెంటకీ, లూసియానా, మిసిసిపి, నార్త్ డకోటా, నెబ్రాస్కా, ఒహాయో రాష్ట్రాల్లో ట్రంప్ ఆధ్వర్యంలోని రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది. ఇక ఓక్లహోమా, సౌత్ కరోలినా, సౌత్ డకోటా, వెస్ట్ వర్జీనియా, టెన్నెసీ, వయోమింగ్, అలాగే టెక్సాస్ రాష్ట్రాల్లో ట్రంప్ పార్టీ విజయం సాధించింది. ఇక కమలా హారిస్ ఆధ్వర్యంలోని డెమోక్రటిక్ పార్టీ కనెక్టికట్, అలాగే డెల్వేర్, ఇల్లినాయిస్, మసాచుసెట్స్, మేరీల్యాండ్, న్యూజెర్సీ, న్యూయార్క్, రోడ్ ఐలాండ్, వెర్మాంట్ రాష్ట్రాల్లో విజయం సాధించింది. రైట్, నువ్వా నేనా అంటూ కూడా కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడింది. కమలా హారిస్ కి ట్రంప్ కి మధ్య ఎక్కువ తేడా అయితే లేదు. ఒకరికి 210 ఓట్లు వస్తే ఇంకొకరికి 246 ఓట్లు వచ్చాయి. ట్రంప్ కి 246 ఓట్లు వస్తే కమలా హారిస్ కి 210 ఓట్లు వచ్చాయి. ఇంకా 100 ఓట్ల వరకు లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో 36 ఓట్లు
ఆధిక్యంలో ట్రంప్ కొనసాగుతున్నారు. ఈ 100 ఓట్లలో ఏదైనా జరగొచ్చంటూ ఇరువురి పార్టీల నేతలు కూడా కొంత ధీమాని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కడైతే పోటీ చేశారో అమెరికాలో అక్కడ విజయ బావుట ఎగరవేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. తెలుగు వాళ్ళకి అమెరికన్లు బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి. పోటీ చేసిన 3 స్థానాలు 4 స్థానాల్లో 3 స్థానాలు కైవసం చేసుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ఇక కమలా హారిస్ అలాగే అందరూ ఊహించినట్లుగానే కమలా హారిస్ ఒకంత వెనకడుగు వేశారు. స్టార్టింగ్లో కొంచెం వెనకపడినట్లుగా అనిపించినప్పటికీ ఇప్పుడు సరిగ్గానే పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. నువ్వా నేను అన్నట్లుగానే పోటీ కొనసాగుతోంది. ట్రంప్కి అలాగే కమలా హారిస్కి ఎక్కువ ఓట్ల వ్యత్యాసం అయితే లేదు. 36 ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు లెక్కించిన దాంట్లో వ్యత్యాసం ఉంది. ఈ క్రమంలో ఏదైనా జరగొచ్చంటూ అటు డెమోక్రటిక్లు వాళ్ళ యొక్క ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్ అన్నటువంటివే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ముందు నుంచి చెప్తున్న క్రమంలో స్వింగ్ స్టేట్స్ ఎటువైపు మొగ్గు చూపుతున్నాయి అనేది ఇక్కడ ఆసక్తిగా అందరూ గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అనుకున్నట్టుగానే ఎవరైతే ఎక్కువ వాళ్ళ పార్టీ వైపు మొగ్గు చూపుతారని ఎవరైతే అనుకున్నారో ఆ రకంగానే రిజల్ట్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ఇక ఇరువురి పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుదారులు భారీగా ఇప్పటి నుంచే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. వివిధ దేశాల్లో, భారతదేశంతో పాటు వివిధ దేశాల్లో ఆయా పార్టీల మద్దతుదారులు పూజలు చేస్తున్నారు. అలాగే ప్రత్యేక ప్రేయర్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక భారతదేశంలో అయితే హోమం కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కమలా హారిస్ గెలవాలని వారి పూర్వీకులు తమిళనాడులో హోమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఇరువురి మధ్య టైట్ ఫైట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎవ్వరూ కూడా ఎక్కడ చాలా కీన్గా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓట్ల సంఖ్య ఏ రకంగా పడుతుంది, ఎంత డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుందనే అంచనాలు కూడా వేస్తున్నారు అనలిస్టులు. కాకపోతే వాళ్ళ అంచనాలు కూడా ఒకంత తారుమారు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మ్యాజిక్ ఫిగర్ అయితే 270గా ఉంది. అయితే 270 మ్యాజిక్ ఫిగర్కి అత్యంత దగ్గరగా ఉన్నది మాత్రం డొనాల్డ్ ట్రంప్. 246 ఓట్లు ఆయనకు వచ్చాయి. ఇక 210తో కమలా హారిస్ ఒకంత వెనకంజులో ఉన్నారు. కానీ ఈ 210 సీట్లు మాత్రమే కాదు, ఇంకా లెక్కించాల్సినటువంటి ఓట్లు ఉన్న క్రమంలో ఇంకా ఆ సీట్ల సంఖ్య పెరిగి ఆ ఓట్ల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా కమలా హారిస్ వర్గం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే రిచ్మండ్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్లను మరలా లెక్కించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ప్రతి ఒక్క దాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నామంటూ రిచ్మండ్ తెలిపారు. అదే కాకుండా కమలా హారిస్ మద్దతుదారులతో ఈరోజు మాట్లాడేటువంటి అవకాశం లేదు, రేపు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా ఒక స్పష్టతనిచ్చారు. ఇప్పటి వరకు 456 ఎలక్టోరల్ ఫలితాలు వెల్లడవగా ఇందులో డొనాల్డ్ ట్రంప్ 246, తాజాగా ఇంకొక సీట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. 247కు చేరింది సీట్ల సంఖ్య. ఇక కమలా హారిస్ 210గా ఉన్నది 214కి పెరిగింది. 4 సీట్లు పెరిగాయి. 1:4 లెక్క ఇక్కడ పెరిగితే గనక కమలా హారిస్ ఇంకొంచెం ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ఆధిక్యం కొంచెం తగ్గేటువంటి ఆస్కారం కూడా కనబడుతోంది. 24 రాష్ట్రాల్లో ట్రంప్, 15 రాష్ట్రాల్లో కమలా హారిస్ విజయం సాధించారు. ఇక పోలింగ్ కౌంటింగ్ పై డెమోక్రటిక్ నేత నేను ఏదైతే అన్నానో సెడ్రిక్ రిచ్మండ్ హాట్ కామెంట్స్ చేశారు. పోలింగ్ ఓట్ల లెక్కింపుని మళ్లీ లెక్కించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే బ్యాలెట్ పద్ధతిలో జరిగింది కాబట్టి మరొకసారి ఓట్ల లెక్కింపు కోరేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ బట్టి ఇవాళ మద్దతుదారులతో కమలా హారిస్ మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. రేపు మద్దతుదారులను ఉద్దేశించి కమలా హారిస్ ప్రసంగిస్తారు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను చాలా నిశితంగా గమనిస్తున్నామని రిచ్మండ్ తెలిపారు. మొత్తానికి 270 మ్యాజిక్ ఫిగర్ గా ఉన్నటువంటి అమెరికా శ్వేత సౌధాన్ని అధిరోహించడానికి 270 సీట్లను సాధించాల్సి ఉంది. అయితే 240 సీట్లను డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు కైవసం చేసుకున్నారు. 214 ఓట్లను కమలా హారిస్ కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా రెసిషన్, అలాగే యుద్ధ పరిస్థితులకు సంబంధించి, అలాగే ఆర్థిక వెసులుబాటుకు సంబంధించి, ఆర్థిక పరిపక్వతకు సంబంధించి కమలా హారిస్కి ఒక ఇంత నెగిటివ్ మార్క్ ఉంది. అదే డొనాల్డ్ ట్రంప్ వస్తే ఇమిగ్రెంట్స్ గురించి కానీ, లేదంటే మైగ్రెంట్స్ గురించి కానీ, లేదు ఆర్థిక వ్యవస్థ కానీ బలంగా ఉంటుందని చాలామంది యువత ఆయన మీద భరోసా ఉంచినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇదే డొనాల్డ్ ట్రంప్కి అత్యధిక సీట్లు ఇస్తూ ముందుకు నడిపిస్తుందనే చెప్పాలి. ఈ క్రమంలో ఆయన అనుకున్నట్లుగానే ముందు నుంచి కూడా ఆయన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. 247 దాకా ఆయన ఆధిక్యత వచ్చింది ఇప్పుడు కౌంట్ చేసిన లెక్క ప్రకారం. ఇంకా
214 సీట్ల దగ్గరే కమలా హారిస్ ఆగారు. ఇంకా దాదాపు కూడా 95 దాకా ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి ఉన్న క్రమంలో ఈ 95 సీట్లు ఎవరికి ఎక్కువగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అనేదే ఇక్కడ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందరూ కూడా నిశితంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 95 ఏ స్టేట్స్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ 95 స్టేట్స్లో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది అనేది లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు డెమోక్రట్లు అటు రిపబ్లికన్లు ఇద్దరు కూడా. ఎందుకంటే గతంలో వారు గెలిచినటువంటి స్థానాలు అవేనా కాదా, ఒకవేళ గెలిస్తే ఈసారి కూడా వాళ్ళ వైపే మొగ్గు చూపేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేటువంటి మల్లగుల్లాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎనాలిసిస్లు కూడా చేసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు రిపబ్లికన్లు అట్లాగే అటు డెమోక్రాట్లు కూడా వారి ఏదైతే నమ్మకాన్ని అలాగే ధీమాని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారం తమకే దక్కుతుంది అని ఒక ప్రక్కన డెమోక్రాట్లు ధీమాని వ్యక్తం చేస్తుంటే, లేదు మరొకసారి ట్రంప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా రిపబ్లికన్లు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ మధ్య పోరు మాత్రం చాలా ఆసక్తికరంగా రసవత్తరంగా సాగుతుందనే చెప్పాలి. ట్రంప్ గెలిచిన స్థానాలు ముఖ్యంగా మిసిసిపి, నార్త్ డకోటా, నెబ్రాస్కా, ఒహాయో, ఒక్లహామా ఇలా కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు. సౌత్ డకోటా, వెస్ట్ వర్జీనియా, టెన్సెకీ, అలాగే వయోమింగ్, టెక్సాస్, అలబామా, ఆర్కాన్సాస్లో ట్రంప్ విజయ బావుట ఎగరవేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కమలా హారిస్ గెలిచిన రాష్ట్రాలేమో డెలవేర్, కనెక్టికట్, అలాగే ఇల్లినోయి, మసాచ్యుసెట్స్ ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో, రోడ్ ఐలాండ్, వర్మాంట్, కనెక్టికట్, డెల్వేర్, న్యూయార్క్ లాంటి రాష్ట్రాల్లో విజయ్ బావుట ఎగరవేస్తున్నారు కమలా హారిస్. కానీ ఒకంత కమలా హారిస్ వెనకబాటు ఉన్నారు. మరి కమలా హారిస్ వెనకబాటుతనానికి గత 5 ఏళ్ల పరిస్థితులే కారణమా, లేదు యువత కమలా హారిస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేసిందా ఈసారి అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దాదాపు 461 స్థానాలు ఎలక్టోరల్ ఫలితాలు వస్తే అందులో దాదాపు 247 సీట్లను ట్రంప్ గెలుచుకుంటే 214 సీట్లను కమలా హారిస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. 24 రాష్ట్రాల్లో ట్రంప్, 15 రాష్ట్రాల్లో కమలా హారిస్. ఇక్కడ కూడా సంఖ్య వ్యత్యాసం కనబడుతోంది. అత్యధిక రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు, 15 రాష్ట్రాల్లో మాత్రమే కమలా హారిస్ సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కౌంట్ చేయాల్సిన రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో ట్రంపే ఆధిక్యంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పోలింగ్ కౌంటింగ్ పై డెమోక్రటిక్ నేత సెడ్రిక్ రిచ్మండ్ హాట్ కామెంట్స్ చేశారు. ఇందాక చెప్పినట్లుగానే రిచ్మండ్ ఓట్ల లెక్కింపు సరళిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే ఓట్లను మళ్లీ లెక్కించాల్సినటువంటి అవసరం ఉందని రిచ్మండ్ కామెంట్ చేశారు. ఈ కామెంట్ మీద ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి కౌంటింగ్ కోరేటువంటి ఆస్కారం ఉంది డెమోక్రాట్లు అనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన స్టేట్మెంట్ ద్వారా. ఇవాళ మద్దతుదారులతో కమలా హారిస్ మాట్లాడే అవకాశం లేదని కూడా ఆయన తెలిపారు. రేపు మద్దతుదారులను ఉద్దేశించి కమలా హారిస్ మాట్లాడనున్నారు. ఆవిడ క్లియర్గా ప్రసంగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈలోపే జడ్జిమెంట్ కూడా తేలేటువంటి ఆస్కారం ఉన్న నేపథ్యంలో రేపు ఆవిడ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను చాలా నిశితంగా గమనిస్తున్నామని ఇటు రిచ్మండ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన క్లియర్గా మరొకసారి ఓట్ల పునఃలెక్కింపుకి కూడా ఆయన అభ్యర్థించేటువంటి ఆస్కారం ఉంది అంటూ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతోంది. అలబామా, ఆర్కాన్సాస్, ఫ్లోరిడా, ఇండియానా, కెంటకీ, లూసియానా, మిసిసిపి, నార్త్ డకోటా, నెబ్రాస్కా, ఒహాయో రాష్ట్రాల్లో ట్రంప్ ఆధ్వర్యంలోని రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది. రైట్, 270 ఏదైతే అత్యధిక మ్యాజిక్ ఫిగర్ ఉందో 270కి అత్యధికంగా దగ్గరగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ 247 స్థానాలను సాధించుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక 214 దగ్గర కమలా హారిస్ ఆగినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంకా కౌంట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇప్పటివరకు వెల్లడైన 461 స్థానాలకు సంబంధించి రిజల్ట్స్ ఈ రకంగా ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ 247 స్థానాలు కైవసం చేసుకుంటే కమలా హారిస్ మాత్రం 214 దగ్గర ఆగినటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు ఇద్దరి సంఖ్య ఇంతకు ముందుకి ఇప్పటికీ చూస్తే 5 స్థానాలు కొత్తగా వెలువడ్డాయి. 5 స్థానాల్లో 1 స్థానం మాత్రమే పెంచుకోగలిగారు డొనాల్డ్ ట్రంప్. కానీ 4 స్థానాలు అధిగమించారు కమలా హారిస్. ఈ క్రమంలోనే ఈ రకంగా గనక ఇప్పుడు రిజల్ట్స్ కొనసాగితే కమలా హారిస్ వైపే
ఎక్కువగా స్థానాలు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కాకపోతే ఇద్దరి మధ్య డిఫరెన్స్ మాత్రం చాలా తక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. సో నువ్వా నేనా అన్నట్లుగానే పోటీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఓట్ల లెక్కింపు సరళి కూడా ఆ రకంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. న్యూయార్క్ ను కమలా హారిస్ నేతృత్వంలోని డెమోక్రటిక్ పార్టీ గెలుచుకుంది. 2020తో పోలిస్తే లాటినోలో డెమోక్రటిక్ హవా తగ్గినటువంటి పరిస్థితి కనబడుతోంది. లాటినోలో ఇక బైడెన్ కు వచ్చినటువంటి ఓట్ల కన్నా కమలా హారిస్ కు తక్కువ ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతోంది. గతంలో బైడెన్ వైపే అమెరికన్లంతా కూడా మొగ్గు చూపారు. ట్రంప్ వైపు అంతగా ఆసక్తి చూపలేదు. ఆయన సమయంలో ఒకంత నిరుత్సాహపడినటువంటి యువత అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ అప్పుడు బైడెన్ ఆధిక్యతను కనబరిచారు చాలా క్లియర్గా. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అదంతా కూడా రివర్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. యువత అంతా కూడా ట్రంప్కి మొగ్గు చూపినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయంటూ కూడా అనలిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి డొనాల్డ్ ట్రంప్ అక్కడ పాగా వేసేటువంటి ఆస్కారాలు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. కౌంటింగ్ సరళిని బట్టి తన మద్దతుదారులతో ట్రంప్ ఇప్పటికే మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. తనకు సహకరించిన మద్దతుదారులకు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు ఆల్రెడీ. ఒక ప్రక్కన కమలా హారిస్ ఈరోజు మాట్లాడరు, మద్దతుదారులతో రేపు మాట్లాడతారు అని రిచ్మండ్ తెలిపిన నేపథ్యంలో ట్రంప్ మాత్రం ముందడుగు వేశారు. ట్రంప్ ఇప్పటికే ఆ మద్దతుదారులతో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతోంది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపారు తనకు సపోర్ట్ చేసినందుకు అంటూ కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. సో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ దూకుడు కొనసాగుతోంది. అలాగే రియాక్షన్స్ కూడా చాలా ఎర్లీగా ఈగర్గా ఇస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలో వారి మద్దతుదారులకి ముందుగానే ఆయన కాల్ చేసి మాట్లాడి ఆయన సపోర్ట్ని తెలిపారు. అలాగే ఆయన థ్యాంక్ గివింగ్నెస్ ని కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో బైడెన్ కి వచ్చినటువంటి ఓట్లు ఎన్నైతే వచ్చాయో అన్ని కమలా హారిస్ అయితే చేజెక్కించుకోవడంలో ఒకంత వెనుకబడ్డారు. కానీ డిబేట్స్ మాత్రం ఇద్దరు కూడా హోరాహోరీగా చేశారు. డిబేట్స్లలో కమలా హారిస్ కౌంటర్లు ఇచ్చారు ట్రంప్కి. సో ఆ డిబేట్స్ ఏవైతే జరుగుతాయో జరిగినటువంటి డిబేట్స్లో కమలా హారిసే ముందంజలో ఉన్నారని అందరం కూడా అనుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఓట్ల సరళిని చూస్తే మాత్రం ట్రంపే ముందు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో కూడా ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సెనెట్ పై పట్టు బిగించింది. ఈసారి ఎన్నికల్లో మెజారిటీకి అవసరమైన సీట్లు ఆ పార్టీకి లభించాయి. మరోవైపు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కూడా ముందంజలో ఉంది డొనాల్డ్ ట్రంప్ పార్టీ. మొత్తం 100 సీట్లు ఉన్న సెనేట్లో 34 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు ఆధారంగా డెమోక్రట్లకు ఉన్న ఒక సీటు మెజారిటీ కూడా చేజారిపోయింది. తాజాగా రిపబ్లికన్లకు 51 మంది, డెమోక్రాట్లకు 42 మంది ఉన్నారు. మరో 7 స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ ఫలితాలతో ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సరికొత్త కార్యవర్గం ఎంపిక, ఒకవేళ ఖాళీ అయితే సుప్రీంకోర్టు జడ్జి నియామకంలో రిపబ్లికన్లకు పట్టు లభించినట్లయింది. రానున్న సంవత్సరాల్లో 2 సీనియర్ న్యాయమూర్తులు రిటైర్ కానుండడంతో ఈ ఫలితాలు రిపబ్లికన్లో ఉత్సాహాన్ని నింపాయి. ఇక 435 స్థానాలున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్లకు 183 సీట్లు లభించాయి. గతంతో పోలిస్తే 1 ఎక్కువ రిపబ్లికన్లకు. మరోవైపు డెమోక్రాట్లు 154 స్థానాలు సాధించారు. దీంతో ఈసారి ట్రంప్ విజయం సాధిస్తే ఆయనకు కాంగ్రెస్ నుంచి పెద్దగా సమస్యలు ఎదురు కాని పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు విజయ బావుటా ఎగరవేశారు. వర్జీనియాలో సుహాస్ సుబ్రహ్మణ్యం విజయం సాధించారు. నార్థన్ వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి భారత అమెరికన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి సుహాస్ సుబ్రహ్మణ్యం గెలుపొందారు. ఒబామా హయాంలో ఆయన సాంకేతిక విధాన సలహాదారుగా పనిచేశారు. మరోవైపు ఇల్లినోయిస్లో రాజా కృష్ణమూర్తి గెలుపొందారు. ఇల్లినోయి 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్ను దాదాపు 30,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. 2016లో తొలిసారి ఆయన అక్కడ నుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. సెలెక్ట్ కమిటీ ఆన్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా పనిచేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న కృష్ణమూర్తి ఇల్లినోయిలో పలు పదవులు నిర్వహించారు. స్టేట్ ట్రెజరర్ గా కూడా ఆయన సేవలు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన విజయ బావుటా ఎగరవేయడంతో అక్కడి వాళ్లే కాకుండా భారతీయులు కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.
ఇక స్టాక్ మార్కెట్లో లాభాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆరంభంలో నష్టాల్లో ఉన్న దేశీయ మార్కెట్లు స్వల్ప వ్యవధిలోనే భారీ లాభాల్లోకి మళ్ళాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 500, నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. యుఎస్ అధ్యక్ష ఫలితాలను ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఐటీ, టెక్నాలజీ షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి చక్కని కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం టైటాన్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లు యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయి. రైట్, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘమైనది, సంక్లిష్టమైనది కూడా. ఓటర్లు ఓటు వేసిన తర్వాత ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా ప్రకటిస్తారు. ఓటింగ్ తర్వాత 2 నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ ఓటింగ్ కొనసాగుతుండగా డిసెంబర్ 16న ఎలక్టర్లు ఓటు వేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరగనుంది. మొదటి దశ, చివరి దశల పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అమెరికాలో పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. అక్కడి ఎన్నిక విధానం తరహాలో కౌంటింగ్ కూడా కాస్త భిన్నంగానే ఉంటుంది. మన దగ్గర పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. కానీ అమెరికాలో సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజే పోలైన ఓట్లను మొదలు పెడతారు. మొదట లెక్కిస్తారు, తర్వాత మెయిల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. దేశాల నుంచి వచ్చినటువంటి ఓట్లను, మిలిటరీ బ్యాలెట్లను ఆ తర్వాత లెక్కిస్తారు. ఇందుకోసం బ్యాలెట్పై ఏమైనా మరకలు ఉన్నాయా, బ్యాలెట్ పాడైపోయిందా, ఇలా అన్నిటిని కూడా పరిశీలిస్తారు. ఒకవేళ అభ్యంతరంగా అనిపిస్తే డాక్యుమెంటేషన్ చేసి దర్యాప్తు చేస్తారు. అలాగే కౌంటింగ్ బ్యాలెట్లను ఎలక్ట్రానిక్ స్కానర్లతో జత చేస్తారు. కాన్వాసింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నికైనటువంటి స్థానిక ఎన్నికల అధికారులు ఓట్లను పరిశీలించి లెక్కిస్తారు. ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఓటర్ల జాబితాలో ఎన్ని పేర్లున్నాయనేది పోలుస్తూ అర్హత గల ప్రతి ఓటును లెక్కించేలా చూడడమే వీరి పని. దీనివల్ల ఫలితాల పట్టిక కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ స్కానర్లతో కాకుండా మాన్యువల్ గాను లెక్కిస్తారు. మరికొన్ని సమయాల్లో 2 సార్లు కౌంటింగ్ జరుపుతారు. ఇప్పుడు రిచ్మండ్ తెలిపినట్లుగా అయితే కాన్వాస్ లో ఎవరు పాల్గొనాలనే దానిపై కఠిన నిబంధనలు కూడా ఉంటాయి. అమెరికా అధ్యక్ష పీఠం కోసం డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా తలపడుతున్నారు. అమెరికాలో మొత్తం 24 కోట్ల మంది ఓటర్లుండగా వారిలో 16 కోట్ల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ముందస్తుగానే 8 కోట్ల మంది ఓటు వేసేశారు. ఇందులో 1,90,00,000 మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారున్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. గెలుపునకు మ్యాజిక్ మార్క్ 270 అయితే డెమోక్రాట్లు, రిపబ్లికన్లకు కంచుకోటలైన రాష్ట్రాలను మినహాయిస్తే 7 స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి. తటస్థ రాష్ట్రాలైన అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లలో 93 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉంటాయి. దీంతో ఇవే ఇప్పుడు కీలకంగా మారాయి, అధ్యక్షుడిని నిర్ణయించే రాష్ట్రాలుగా మారాయి. మొత్తానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలను బట్టి చూస్తే ట్రంప్ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. 247 స్థానాలతో ట్రంప్ ముందస్తుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఒకంత వెనకంజలో కమలా హారిస్ ఉన్నారు. 214 స్థానాల్లో కమలా హారిస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికాలో అధ్యక్షుడిని ఎన్నుకునేది ఆ దేశ ఓటర్లు కాదు, ఎలక్టోరల్ కాలేజ్. అందులో 538 ఓట్లుంటాయి. వాటిలో కనీసం మనం చెప్తున్నట్లుగా 270 సాధించిన వారే అధ్యక్షుడవుతారు. ఆ సంఖ్యకి దగ్గరగా ట్రంప్ ముందు వరుసలో ఉన్నారనే చెప్పాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు. యాజ్ ఐ సెడ్, కౌంటింగ్ ప్రారంభం నుంచి తగ్గేదేలే అంటూ దూకుడు మీదున్న ట్రంప్ ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ కు చేరువలోకి వచ్చేస్తున్నారు. విజయానికి మరో 24 ఓట్ల దూరంలో ఉన్నారు ట్రంప్. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ట్రంప్ 24 ఓట్లు సాధించాల్సి ఉంది. ఇదే జరిగితే మరోసారి అమెరికా అధ్యక్ష పదవి ఆయన వశం కానుంది. అటు కమలా హారిస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మొదట్లో కాస్త వెనుకబడినా ఇప్పుడు ఆమె కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు ఆమె. దీంతో ఇద్దరి మధ్య కేవలం 34 నుంచి ఇదిలో ఓట్ల తేడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంకా 100 ఓట్ల వరకు లెక్కించాల్సి ఉండటంతో దాదాపు 95 ఓట్ల వరకు కూడా ఇప్పుడు లెక్కించాలి. చివరి వరకు ఏదైనా జరిగే అవకాశం ఉంది అంటూ కూడా ఇరువురి పార్టీల నేతలు కూడా బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 456 + 5 అంటే
మొత్తానికి 461 ఎలక్టోరల్ ఫలితాలు వెల్లడి అవ్వగా ఇందులో డొనాల్డ్ ట్రంప్ 247 సీట్లు సాధించారు. కమలా హారిస్కు 214 సీట్లు సంపాదించారు.